ఈ మండలాల్లో ఇప్పుడు చూసి వస్తాం. దగ్గర 100 అడుగుల లోతులో భూగర్భ జలాలను దెబ్బతీసి వేసిన హార్టికల్చర్ పంటలను దెబ్బతీసి వేల కోట్ల దోపిడీ జరిగింది. సుమారు ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన లెక్కలే 2200 కోట్ల దోపిడీ ఉంది. ఇంకా ఈ పాదయాత్ర ఈరోజు రేపు వేడుపాళ్ల రవీంద్ర గారి నాయకత్వంలో జనసేన పార్టీ అలాగే జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ గౌడ్ గారు వచ్చారు. అంటే ఆర్ఐడిఎఫ్లో ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వంలో 7 కోట్లు పెట్టి 1000 ఎకరాలకి ఇక్కడ పంటలు కాపాడాలి, హార్టికల్చర్ పంటలు కాపాడాలని చాలా లిఫ్ట్ ఈ ప్రాంతంలో తీసుకొచ్చారు. ఏ విధంగా లిఫ్ట్ పైప్లన్నీ కూడా విధ్వంసం అయ్యాయో, ప్రజావేదిక విధ్వంసం పైప్ లైన్ల విధ్వంసం దాకా వచ్చేసింది. ఏదైతే ఇక్కడ ఈ ప్రాంతంలో హార్టికల్చర్ పంటలు పంటలు చూసాం దగ్గర 15-16 ఎకరాలు వేసి ఈ ప్రాంతంలో కూడా 500 ఎకరాలు పడిపోయింది. భూగర్భ జలాలు పెద్ద ఎత్తున వేల కోట్ల గ్రావెల్ దోపిడీ జరిగింది. ఇదంతా కూడా స్థానిక శాసనసభ్యులు రోసి నాయకత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఉండదు. ఎందుకంటే వేడుపాళ్ల రవీంద్ర గారు అరెస్ట్ అయిన ప్రతిసారి శాసనసభ్యుడిని తాడేపల్లి కొంప పిలిపించడం, సజ్జల రామకృష్ణారెడ్డి వివరాలు మాట్లాడుకోవడం, బేరసారాలు కుదిరిన తర్వాత కలెక్టర్ మాట్లాడటం, సబ్ కలెక్టర్ సంబంధించిన అధికారులు 5 కోట్లు పెనాల్టీలు వేశారు. ఆ పెనాల్టీలు కట్టేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు. సో టోటల్గా ముఖ్యమంత్రి కనుసన్నల్లో స్థానిక శాసనసభ్యుడు రోసి నాయకత్వంలో ఈ వైసీపీ నాయకులు దండా చేసి పెద్ద ఎత్తున వేల కోట్ల గ్రావెల్ దోపిడీకి శ్రీకారం చుట్టారు, దోపిడీ చేశారు. ఈ 4.5 సంవత్సరాల దగ్గర